వితౌట్ నోటీస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా, నేను బాధతో అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు, అసలు ప్రయత్నమే చేయట్లే మీరు. అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు. ఇది ధర్మమేనా, న్యాయమేనా? ఏమంటుంది, ఇక్కడ ఒక మాట ఉందండి, భలే విచిత్రంగా ఉంది. ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట. రాప్తాడులో జరిగినటువంటి హత్య. ఆమె 11,000 మంది ఇచ్చావు సరే. అవంటది ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషియన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట. ఆమె నాకే చాలా చిరాకు ఉంది. పైన దిగొచ్చింది ఆమెకే చిరాకు ఉందంట పాపం. ఎందుకంటే చాలా సీనియర్ కదా, ఆమెకే చిరాకుగా ఉంది. ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను. ఇవాళ కేవలం 11 మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇంకా 4 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది. ఇంకేదైనా